హలో అండి, నేను మీ డాక్టర్ హరీష్ కట్ట, న్యూరో సర్జన్. ఈరోజు మనం అందరికీ కామన్గా వచ్చే ఒక సింపుల్ థింగ్ అంటే హెడేక్, దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. బేసిక్గా ఇప్పుడు హెడేక్ అనుకుంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఐసైట్ గురించి. సో ఒక యంగ్ మేల్ హెడేక్తో రాగానే మనకేంది గూగుల్లో సెర్చ్ చేసి మైగ్రేన్ అని డిసైడ్ అయిపోయి మైగ్రేన్ నుంచి ట్యాబ్లెట్స్ వాడడం అవన్నీ మంచిది కాదు. ఫస్ట్ ఐసైట్ చెక్ చేసుకోవాలి. ఐసైట్ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అది అంతా బాగానే ఉంటే నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ 30 years ఉన్నా సరే యంగ్ మేల్కి బీపీ వచ్చే అవకాశం ఉంది. సో ఆ బీపీ కోసం ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఒకవేళ బీపీ కూడా నార్మల్ ఉంది అంటే మనం నెక్స్ట్ అసోసియేటెడ్ హెడేక్తో అసోసియేటెడ్ ఉన్న ఏమైనా రన్నింగ్ నోస్, సర్ది లాంటివి ఏమైనా ఉంటే సైనసైటిస్కి కూడా మనం ఒక చిన్న చిన్న కాజెస్ ఉంటాయి. సో ఈ కాజెస్ అన్నీ రూల్ అవుట్ చేసుకున్నాకనే మనము న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడము లేకుంటే మైగ్రేన్ అని డిసైడ్ అవ్వడము చేయాలి.